కొంతమంది అనుకుంటారు, మేము చర్చికి వెళ్తున్నాం కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలి, లేకపోతే మేము ఫలానా డినామినేషన్కి, ఫలానా గుంపుకు, లేదా ఫలానా గ్రూపుకి మేము సంబంధించిన వాళ్ళం కాబట్టి మా గ్రూప్ వాళ్ళు ఇలానే జీవించాలి. అంతేందుకు మన క్రైస్తవ్యంలోనే అనేకమైన శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖ ఇంకొక శాఖను ఒప్పుకోదు కదా. నా ట్రెడిషన్స్, నా డినామినేషన్ ట్రెడిషన్స్ రెండో డినామినేషన్ దగ్గరికి వెళ్తే అబ్బాయి లేదండి వాళ్ళు తప్పు చేస్తున్నారండి ఈ విషయంలో అంటా నేను. ప్రతి శాఖ అలాంటి పరిస్థితి. మరికొంతమంది అయితే మేము తప్ప ఈ భూమి మీద పరిశుద్ధులు పవిత్రులు లేరని కొంతమంది అనుకుంటారు. మాకు మాత్రమే పరలోకం, ఇంకెవరికి లేదనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే మీరు వెళ్ళే చర్చిని బట్టో, లేకపోతే మీకు బోధించే దైవజనుని బట్టో, లేదా మీరు పుట్టిన ఆ యొక్క వంశాన్ని బట్టో, మీ గృహంలో ఎన్నో తరాలుగా క్రైస్తవులు ఉన్నారో దీనిని బట్టో కాదు దేవునికి బిడ్డలుగా మనం జీవించాల్సింది. మన దేవుడు ఎవరు అని ఎరుగుటను బట్టి దేవుని బిడ్డలుగా జీవించాలి.